నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని అధికారులను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రస్తుతం ఎగువ నుంచి కొనసాగుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ పూర్తిగా నింపాలని సూచించారు. ఏపీలోని చెరువులన్నీ నిండేందుకు తగిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రధానంగా రాయలసీమలోని చెరువుల్ని తక్షణం నింపేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు నిన్న జలవనరుల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని కాలువల ద్వారా మళ్లించి చెరువులను నింపాలని సూచించారు. సీఎం చంద్రబాబు ప్రధాన కాలువల నుంచి ఫీడర్ కెనాల్స్ కు ఉన్న అడ్డంకులను సరిచేసి నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. అడ్డంకులు తొలగించి నీరిస్తేనే ప్రజలకు, రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లినట్లే మిగతా ప్రాంతాలకు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. సముద్రంలోకి వృధాగా ప్రవాహాలు వెళుతుంటే బాధ కలుగుతోందని అన్నారు సీఎం చంద్రబాబు. వరద నీటిని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. రాయలసీమలోని చెరువులు నింపేందుకు ఎంత నీరు అవసరం, ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయన్న అంశాలను గుర్తించి వాటిని సరిచేయాల్సిందిగా సీఎం సూచించారు. తెలుగు గంగ, కుందు నదుల విస్తరణ జరిగితేనే నీటిని దిగువన రిజర్వాయర్లకు తరలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం హంద్రినివా ప్రధాన కాలువ నుంచి రాయలసీమలోని జిల్లాలకు నీరు అందుతోందని, సోమశిల, కండలేరు రిజర్వాయర్లను త్వరగా నింపాలన్నారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లిలో ఉన్న చెరువులను ఈ నీటి ద్వారా నింపాలన్నారు. నిప్పులవాగు, కుందు విస్తరణ ద్వారా 35 టీఎంసీల నీటిని తరలించేందుకు ఆస్కారం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. మరో 3 రోజుల్లో సోమశిల రిజర్వాయర్ నిండుతుందని, కండలేరు రిజర్వాయర్ నింపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. జీడిపల్లి నుంచి పీఏబీఆర్కు, అక్కడి నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను నింపాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలో భూగర్భ జలాలు రీఛార్జ్ చేసే అంశంపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు సీఎం. పోలవరం ఎడవ కాలువ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నిధులకు ఇబ్బంది లేదని, పనులు వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. వంశధార, నాగావళి, చంపావతి నదులను అనుసంధానించేందుకు ఏం పనులు చేపట్టాలన్న అంశాన్ని గుర్తించాలన్నారు. రూల్స్ కోసం కాదు, రిజల్ట్స్ కోసం పనిచేయాలని అధికారులకు సూచించారు. గాలేరు, నగరి ద్వారా కడపకు, పేరూరు, అలానే బీటీపీ ద్వారా హిందూపూర్కు, మదనపల్లె, తంబళ్లపల్లెలకు, అడవిపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరు వరకు నీళ్లు తీసుకువెళ్లేందుకు ఏం చేయాలన్న దానిపై బ్లూ ప్రింట్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం.